నేను యుక్రెయిన్ దేశములో బోధించుచున్న దినములలో మెట్రో రైలులో నా గమ్యమును చేరుకొనుటకు కేవలము కొన్ని నిమిషాలు మాత్రమే గడువు ఉండిన ఒక సన్నివేశం నాకు జ్ఞాపకముంది. నేను స్టేషన్కు పరిగెత్తుకుని వెళ్ళి మెట్లు దిగి రైలు ద్వారములు మూసుకొనుచుండగా లోపలికి ప్రవేశించాను. నేను పట్టణము ఆవలికి ప్రయాణించాలి కాబట్టి నేను కూర్చొని శ్వాస తీసుకుని కొద్దిసేపు సేద తీరాను. కొద్దిసేపు తరువాత ఒక్కసారిగా నాకు ఒక విషయం అర్థమైంది. నేను వెనుకకు వెళ్తున్న రైలు బండి ఎక్కాను. స్వాభావికముగా తరువాత మెట్రో స్టేషన్ కొన్ని మైళ్ళ దూరములో ఉంది మరియు అక్కడికి చేరుకునుటకు చాలా సమయం పట్టింది. నేను అక్కడ దిగి వెనుకకు ప్రయాణం ఆరంభించేసరికి నేను చాలా ఆలస్యమవుతున్నానని నాకు స్పష్టమైంది. అప్పుడు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏది ఏమైనా కనీసం ఇప్పుడైనా నేను సరియైన దిశలో వెళ్తున్నాను కదా అని నాలో నేను ఆలోచన చేశాను. జీవితంలోని అనేక కోణములలో కూడా ఇలానే జరుగుతుంది. మన పరిస్థితులు ఎన్నడూ కూడా పరిపూర్ణమైనవి కావు మరియు ఎక్కువ శాతం అవి పరిపూర్ణతకు చేరువలో కూడా ఉండవు. మనము వెళ్ళు ప్రతి చోట అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటాము. అయినను సరికాని మార్గములో వెళ్ళుట కంటే కనీసం సరియైన దిశలో వెళ్ళుట మేలని మనందరికీ తెలుసు. ఈ పాఠమునకు సరియైన దిశ అని పేరు పెట్టాము మరియు దీనిలో మనము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనాన్ని చూడబోచున్నాము. ఇక్కడ నోవహు దినములలో సంభవించిన గొప్ప జలప్రళయము తరువాత తన ప్రజల కొరకు దేవుడు స్థాపించిన దిశను మనము అన్వేషించబోచున్నాము. మనము చూడబోచున్నట్లు ప్రాచీన చరిత్రలోని ఈ అధ్యాయములలో మోషే ఇజ్రాయేలు ప్రజలు అనుసరించుటకు స్పష్టమైన దిశను ఇచ్చాడు. అది వారు ఆశించినది కాకపోవచ్చు గాని అది వారిని గొప్ప ఆశీర్వాదములోనికి నడిపించుటకు దేవుడు నియమించినదై ఉన్నది. మరియు ప్రాచీన చరిత్రలోని ఈ భాగము క్రైస్తవులకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము కూడా ఇదే దిశను అనుసరించాలి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయము 9వ వచనంపై మన అధ్యయనము 3 భాగములుగా విభాగింపబడుతుంది. మొదటిగా ఈ అధ్యాయముల యొక్క సాహిత్య నిర్మాణమును చూద్దాము. రెండవదిగా మోషే ఈ సాహిత్యమును ఇజ్రాయేలుకు ఎందుకు వ్రాశాడో వివేచిస్తూ వాటి యొక్క వాస్తవిక అర్థమును విశదీకరిద్దాము. మరియు మూడవదిగా ఈ అధ్యాయములను మన జీవితములకు అనువర్తించుకొనుటకు క్రొత్త నిబంధన యొక్క నడిపింపును చూద్దాము. సరియైన దిశను గూర్చిన మన అధ్యయనమును ఈ అధ్యాయముల యొక్క సాహిత్య నిర్మాణమును పరిశీలిస్తూ ఆరంభిద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయము 9వ వచనము ప్రాచీన చరిత్రలోని ఒక విశాలమైన భాగమై ఉన్నది మరియు దీనిని అనేక విధాలుగా వర్గీకరించవచ్చు. మన ఉద్దేశముల కొరకు ఈ అధ్యాయములను 2 ముఖ్య భాగములుగా వర్గీకరించాము. మొదటి భాగము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 9వ అధ్యాయం 17వ వచనము మరియు దీనికి విమోచన జలప్రళయము అను శీర్షికనిచ్చాము. ఆదికాండములోని ఈ భాగములో నోవహు దినములలో సంభవించిన జలప్రళయమును మోషే వర్ణించాడు. ఈ సాహిత్యములోని 2వ భాగము ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనం వరకు. దీనికి నూతన క్రమము అను శీర్షికనిచ్చాము. ఇది జలప్రళయము తరువాత జరిగిన అనేక ప్రాముఖ్యమైన సంఘటనలను వివరిస్తుంది మరియు జలప్రళయం తరువాత లోకమును నియంత్రించిన కొనసాగు పద్ధతులను స్థాపించిన సంఘటనలను వర్ణిస్తుంది. ఈ అధ్యాయముల యొక్క సాహిత్య పద్ధతిని గూర్చి మేలైన అవగాహనను పొందుటకు ఈ 2 ముఖ్య భాగములను మనము చూద్దాము. నోవహు దినములలో సంభవించిన జలప్రళయమును గూర్చి మోషే వ్రాసిన వృత్తాంతములోని నిర్మాణమును పరీక్షిస్తూ ఆరంభిద్దాము. నోవహు దినములలోని జలప్రళయమును గూర్చిన వృత్తాంతము ఒక స్పష్టమైన సాహిత్య పద్ధతిని కనుపరుస్తుంది అని ఈ మధ్యకాలములో అనేక మంది వ్యాఖ్యానకర్తలు గుర్తించారు. ఈ పద్ధతిని అనేక విధాలుగా వర్ణించుట సాధ్యమైనప్పటికీ ఈ అధ్యాయములు ఒక పొందిక గల 5 దశల నాటకమును ఏ విధముగా రూపొందిస్తాయో ఈ అధ్యయనములో చూద్దాము. ఈ కథనం యొక్క మొదటి దశ ఆదికాండము 6వ అధ్యాయము 9 నుండి 22 వచనాలలో ప్రత్యక్షమవుతుంది మరియు దీనిని మనము నోవహుతో ఆదిమ దైవిక నిబంధన అని పిలుద్దాము. కథనము యొక్క ఈ భాగములో భ్రష్టమైన లోకములో నోవహు నీతిమంతునుగా ఉండెను అని మోషే నివేదించాడు. దేవుడు నోవహుకు ప్రత్యక్షమై తాను మానవాళిని ఎందుకు నాశనము చేయగోరాడో వివరించాడు. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. దేవుడు నోవహుతో
సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అయినను నోవహును పేరుగల ఒక మనుష్యుని మరియు అతని కుటుంబమును విమోచించుట ద్వారా దేవుడు పునః ఆరంభించుటకు నిర్ణయించుకున్నాడని ఈ కథనం యొక్క మొదటి దశ తెలియజేస్తుంది. నోవహుకు తన ఆలోచనలను తెలియపరచుటకు దేవుడు నోవహుతో ఆదిమ నిబంధనను చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనములలో దేవుడు నోవహుతో ఈ మాటలను పలికాడని మనము చదువుతాము. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. జలప్రళయ కథనం యొక్క ఆరంభములో నోవహును అతని కుటుంబమును రానున్న జలప్రలయం నుండి విమోచిస్తానని దేవుడు ఒక నిబంధన ఒడంబడికను చేశాడు. నోవహును అతని కుటుంబమును రానున్న జలప్రలయం నుండి విమోచిస్తానని దేవుడు ఒక నిబంధన ఒడంబడికను చేశాడు. ఈ నిబంధన నోవహు విమోచనను సునిశ్చితము చేసింది మరియు అతనిని జలప్రలయము తరువాత నూతన మానవాళికి శిరస్సుగా చేసింది. దేవుడు నోవహుతో చేసిన ఆదిమ నిబంధనతో జలప్రళయ వృత్తాంతము ఏ విధముగా ఆరంభమవుతుందో మనము చూశాము గనుక మొదటి భాగమును సమతుల్యపరచు చివరి భాగమైన 8వ అధ్యాయము 20వ వచనము నుండి 9వ అధ్యాయం 17వ వచనమును మనము చూడవలసి ఉన్నది. దీనికి మనము నోవహుతో చేసిన కొనసాగు దైవిక నిబంధన అని పేరు పెట్టాము. మన శీర్షిక సూచించుచున్నట్లు ఈ వాక్య భాగములో జలప్రలయము తరువాత దేవుడు నోవహు యొద్దకు తిరిగి వెళ్ళి మన శీర్షిక సూచించుచున్నట్లు ఈ వాక్య భాగములో జలప్రలయము తరువాత దేవుడు నోవహు యొద్దకు తిరిగి వెళ్ళి అతనితో మరొక నిబంధన చేశాడు. దేవుడు మానవాళికి లోకములో ఒక నూతన క్రమము అను అవకాశమును ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది: భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబవళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఈ నూతన గమనము యొక్క నిశ్చయతను స్థిరపరచుటకు ఆదికాండము 9వ అధ్యాయము 11 నుండి 15 వచనములలో జలప్రళయ కథనం యొక్క ముగింపులో దేవుడు నోవహుతో 2వ నిబంధన చేశాడు. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నోవహు దినములలో కలిగిన జలప్రళయ వృత్తాంతము యొక్క ముగింపు భూమిని మరొకసారి నాశనము చేయను అని దేవుడు చేసిన నిబంధన వాగ్దానముతో మరియు తాను చేసిన వాగ్దానమును ఎన్నడూ మరిచిపోను అనుటకు చిహ్నముగా దేవుడు మేఘములలో ఇంద్రధనుస్సును ఉంచుటతోనూ ముగుస్తుంది. ఈ ముగింపు నిబంధన వాగ్దానము ప్రాచీన కాలములో నోవహు కలిగియుండిన గొప్ప ప్రాముఖ్యతను సూచిస్తుంది. అతడు నిబంధనకు అనగా భవిష్యత్ తరములన్నిటికీ వ్యాపించిన నిబంధనకు మధ్యవర్తిగా ఉండెను. ఈ వృత్తాంతం యొక్క ఆరంభ మరియు ముగింపు భాగములను మనస్సులో ఉంచుకుని జలప్రళయ కథనం యొక్క లోపలి వివరాలను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మధ్య భాగము దేవుని ఆదిమ నిబంధన నుండి అంతిమ నిబంధనలోని క్రొత్త క్రమములోనికి 3 ముఖ్యమైన మెట్లలో వ్యాపిస్తుంది. ఈ కథనం యొక్క 2వ మెట్టు 7వ అధ్యాయము 1 నుండి 16 వచనాలలో కనిపిస్తుంది. దీనికి నోవహు నీటి నుండి తప్పించుకొనుట అను శీర్షికనిచ్చాము. ఈ సాహిత్యము ముక్కుసూటిగా ఉంది. నోవహు ఓడను తయారు చేసి ప్రతి రకమైన జంతువులను దానిలోనికి తెచ్చాడు. తరువాత లోకము జలప్రళయముతో నిండిపోయింది. కానీ నోవహు అతని కుటుంబము మరియు అతడు పోగు చేసిన జంతువులు ఓడలో భద్రపరచబడినవి. నోవహు జలప్రళయ వృత్తాంతములోని 4వ భాగము 2వ మెట్టుకు ఒక నాటకీయమైన వ్యత్యాసముగా ఉన్నది. ఇది ఆదికాండం 8వ అధ్యాయము 6 నుండి 19 వచనాలలో నోవహు ఆరిన నేల మీదకి దిగుటను గురించి వర్ణిస్తుంది. జలప్రళయం యొక్క నీరు తగ్గుముఖం పట్టిన తరువాత ఓడను వదిలిపెట్టుటకు నోవహు ఆరిన నేల కొరకు ఎదురుచూశాడు.
కొంతకాలం ఎదురుచూసిన తరువాత ఆరిన నేల ప్రత్యక్షమైంది మరియు దేవుడు ఇంతకుముందు ఓడలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించినట్లే ఓడను విడిచి వెళ్ళమని నోవహుకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనము ఈ కథనము యొక్క మధ్య భాగము అనగా మలుపు అయిన ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనము నుండి 8వ అధ్యాయము 5వ వచనమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. దీనికి దైవిక జ్ఞాపకము అను శీర్షికనిచ్చాము. ఈ వచనములు జలప్రళయము వచ్చి భూమి మీద ఉన్న జీవులన్నిటినీ నాశనము చేసిన వివరణను ఇస్తూ ఆరంభమవుతాయి. ఈ భాగము యొక్క ముగింపులోగా జలప్రళయము శాంతించుట ఆరంభమయ్యింది. ఇప్పుడు దేవుడు జలప్రళయమును ఎందుకు శాంతింపజేశాడో తెలుపు ఒక సులువైన కానీ అద్భుతమైన మాట ఈ భాగము యొక్క మధ్యలో ఉంది. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనములో మోషే వ్రాస్తూ అంటాడు, జలప్రళయము మధ్యలో దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. తన మహాకనికరము చొప్పున నోవహుతోనూ అతనితో ఉన్న వారితోనూ తాను చేసిన నిబంధనను దేవుడు మరచిపోలేదు. ఓడలో ఉన్న ప్రయాణికులను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు మరియు వారి పక్షమున ప్రవాహ జలములను శాంతింపజేశాడు. నోవహు జలప్రళయమును గుర్చిన ఈ ఆకారము ఈ వృత్తాంతం యొక్క ప్రాథమిక విషయములను వెలుగులోనికి తెస్తుంది. మోషే జలప్రళయమును గూర్చి ఒక విమోచన వృత్తాంతముగా వ్రాశాడు. భూమి మీద ఉన్న దుష్టుల మీదికి తీర్పు వచ్చినప్పటికీ నోవహు ద్వారా దేవుడు లోకములోనికి అమోఘమైన ఆశీర్వాదములను కూడా తెచ్చాడని చూపుట ఇక్కడ మోషే యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండినది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనం యొక్క మొదటి భాగమును మనము చూశాము కాబట్టి ఇప్పుడు ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములో ఉన్న మన రెండవ ముఖ్య భాగమైన నూతన క్రమమును చూడబోచున్నాము. 9 నుండి 11 వచనాలలో మోషే ఇచ్చిన నూతన క్రమమును గూర్చిన కథనము 2 ముఖ్య భాగములుగా విభజించబడుతుంది. ఒకవైపున ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనము నుండి 10వ అధ్యాయం 32వ వచనము నోవహు కుమారుల మీద దృష్టి పెడుతుంది. మరొక వైపు ఆదికాండం 11వ అధ్యాయము 1 నుండి 9 వచనములు బాబేలు పట్టణం యొక్క ఓటమిని గూర్చినది. ఈ 2 వాక్య భాగములకు మధ్య ఎటువంటి సంబంధము లేనట్లు అనిపించినప్పటికీ ప్రపంచం యొక్క నూతన క్రమమునకు ఒక మాదిరిని సృష్టించుటకు ఇవి కలిసి పనిచేస్తాయని మనము చూద్దాము. ఆ సమయము మొదలుకొని ఇవి ప్రపంచ చరిత్ర యొక్క ముఖ్యమైన లక్షణములను నిర్ణయించాయి. మొదటిగా నోవహు కుమారుల యొక్క వృత్తాంతమును మరియు నూతనముగా నియమించబడిన ఈ లోకము యొక్క చిత్రమునకు వారు ఇచ్చిన తోడ్పాటును చూద్దాము. ఆదికాండము 9-10 అధ్యాయములలో మోషే నమోదు చేసిన నోవహు కుమారుల కథనములో ఒక శీర్షిక మరియు 2 ముఖ్య భాగములు ఉన్నాయి. ఆదికాండములోని ఈ భాగము నోవహు యొక్క 3 కుమారుల మీద మరియు భూమి మీద వారు ఎలా వ్యాపించారు అను విషయము మీద దృష్టి పెట్టు శీర్షికను 9వ అధ్యాయము 18-19 వచనాలలో మనము కనుగొంటాము. ఈ శీర్షిక కోవలో నోవహు కుమారులను గూర్చి మోషే యొక్క నివేదిక 2 ముఖ్య భాగములుగా విభాగించబడుతుంది. ప్రప్రథమంగా 9వ అధ్యాయము 20 నుండి 29 వచనాలలో ఉన్న వృత్తాంతము కుమారుల మధ్య ఉన్న వ్యత్యాసమును తెలియపరుస్తుంది. మరియు 2వ స్థానములో 10వ అధ్యాయము 1 నుండి 32 వచనములు నోవహు కుమారులు మరియు వారి వారసుల యొక్క వ్యాప్తిని వర్ణిస్తాయి. ఈ భాగములను వేరువేరుగా చూచుట ఉపయోగకరముగా ఉంటుంది. ఆదికాండము 9వ అధ్యాయము 20 నుండి 29 వచనాలలో ఉన్న సుపరిచితమైన వాక్య భాగము హాము కుమారుడైన కనాను శపించబడుటను గూర్చి మాట్లాడుతుంది. ఆదికాండము 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాలలో మోషే వ్రాసిన మాటలను వినండి. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడినవాడు అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, దేవుడు యాపేతును విశాలపరచును అనెను. సులువుగా చెబితే నోవహు వారసుల మధ్య జరిగిన ఒక ముఖ్యమైన వ్యత్యాసమునకు కారణమైన సన్నివేశములను ఈ కథనము నివేదిస్తుంది. నోవహు హాము కుమారుడైన కనానును శపించాడు. కనాను అతని సహోదరులకు దాసానుదాసుడుగా ఉంటాడని శపించాడు. అయినను
నోవహు మిగిలిన ఇద్దరు కుమారులైన షేము మరియు యాపేతు మీద ఆశీర్వాదములు ప్రకటించాడు, ఎందుకంటే వారు ఆయనకు గౌరవమును చూపారు. జలప్రళయము తరువాత నూతన క్రమమును గూర్చి తాను ఇచ్చిన వివరణలో మోషే ఈ వృత్తాంతమును చేర్చాడు, ఎందుకంటే మానవాళి అంతా నోవహు యొక్క 3 కుమారులలో నుండి ఉనికిలోనికి వచ్చింది. ఇక్కడ చేయబడిన వ్యత్యాసములు బైబిలు చరిత్రలో ఈ కాలము మొదలుకొని మానవ అనుబంధముల క్రియాశీలకములను నిర్ధారించాయి. నోవహు కుమారుల మధ్య ఈ వ్యత్యాసములపై ఈ దృక్పథము 10వ అధ్యాయములో నిర్ణయించబడింది. నోవహు కుమారుల యొక్క వ్యాప్తి. ఆదికాండము 10వ అధ్యాయములో నోవహు దినములకు చాలా కాలము తరువాత వచ్చిన తరములను చూస్తూ హాము, షేము, యాపేతు యొక్క వారసులు లోకములో ఏ ప్రాంతములకు వెళ్లారో మోషే ఒక నమూనా సూచిని ఇచ్చాడు. ఆదికాండం 10వ అధ్యాయం ప్రకారం యాపేతు కుమారులు కనానుకు ఉత్తరమున, ఈశాన్యమున, వాయువ్యమూలన ఉన్న ప్రాంతములను ఆక్రమించారు. కొన్ని మినహాయింపులతో హాము కుమారులు ఉత్తర ఆఫ్రికా ప్రాంతమునకు వెళ్లారు మరియు హాము యొక్క ప్రత్యేకమైన కుమారుడైన కనాను ఇజ్రాయేలీయుల వాగ్దాన దేశమైన కనానులో నివసించాడు. షేము కుమారులు లేక సెమిటిక్ ప్రజలు ఎక్కువగా అరేబియా ప్రాంతమును ఆక్రమించారు. ఆదికాండము 10వ అధ్యాయములో ఉన్న నివేదిక వర్ణనాత్మకముగా ఉంది మరియు వలసల యొక్క సామాన్య ధోరణిని ఇచ్చినట్లు రూపొందించబడింది. అయితే జలప్రళయము తరువాత నూతన క్రమములో మానవ సంకర్షణలను తీర్చిదిద్దిన సుదీర్ఘకాల ధోరణులను ఉదహరించుటకు మోషేకు ఈ సామాన్య ధోరణులు సరిపోయాయి. ఆదికాండము 9-10 అధ్యాయములలో నోవహు కుమారుల మీద మోషే పెట్టిన దృష్టి యొక్క సాహిత్య నిర్మాణమును మనము చూశాము కాబట్టి జలప్రళయము తరువాత నూతన క్రమములోని 2వ భాగమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. 11వ అధ్యాయము 1-9 వచనాలలో బాబేలు పట్టణం యొక్క ఓటమి. బాబేలు గోపురమును గూర్చిన వృత్తాంతము 5 సమాంతర నాటకీయ దశలుగా విభజించబడుతుంది. 1-2 వచనములలోని మొదటి దశ మానవాళిలోని ఎక్కువ శాతం కలిసి ఉండుటతో ఆరంభమవుతుంది. దీనికి భిన్నముగా ఈ కథనము 8-9 వచనములలో దేవుడు మానవాళి యొక్క భాషలను తారుమారు చేస్తూ వారిని భూమి అందంతటా చెదరగొట్టుటతో ముగుస్తుంది. మానవాళి ఒకే భాష కలిగి కలిసి ఉండుటలో నుండి అనేక భాషలు కలిగి ఏ విధముగా చెదిరిపోయింది, ఏమి జరిగిందో మధ్య భాగం వివరిస్తుంది. 3-4 వచనాలలో ఉన్న 2వ దశ ప్రజలు కలిగి ఉండిన ప్రణాళికను నివేదిస్తుంది. వారు మహాఖ్యాతిని సంపాదించుకునుటకు మరియు ఎదురులేని వారిగా ఉండుటకు ఆకాశమును తాకు విధముగా ఒక పట్టణమును కట్టాలని ఆశించారు. అయితే 6-7 వచనములలో ఉన్న ఈ కథనం యొక్క 4వ దశ దేవుని యొక్క ఎదురు ప్రణాళికను నివేదిస్తూ మానవ ప్రణాళికను సమతుల్యము చేస్తుంది. ప్రజల భాషలను తారుమారు చేస్తూ పట్టణముపై దాడి చేసి మరియు దానిలోని గోపురము యొక్క నిర్మాణ కార్యమును వమ్ము చేయునట్లు దేవుడు తన పరలోక సైన్యమును పంపాడు. ఈ వృత్తాంతం యొక్క మలుపు 5వ వచనములో కనిపిస్తుంది. అక్కడ దేవుడు పట్టణమును మరియు దాని గోపురమును పరిశీలించాడు. దేవుడు పట్టణమును దానిలోని నివాసుల యొక్క అహంకార ప్రణాళికలను చూసిన తరువాత బాబేలు పట్టణమును పడగొట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి జలప్రళయం తరువాత జీవితము కూడా మనము ఊహించిన విధముగా పరదైస్సుగా ఉండలేదు అని మోషే మాటలు తెలియజేస్తాయి. భిన్నముగా నూతన క్రమములో కూడా మానవులలోని పలు గుంపుల మధ్య క్లిష్టమైన సంకర్షణలు జరిగాయని నోవహు కుమారుల యొక్క వృత్తాంతము తెలియజేస్తుంది. దీనిలో దేవుడు చూపిన బలమైన ప్రతిఘటన మరియు ఆయనను ఎదిరించిన వారిని దేవుడు ఓడించిన వివరములు కూడా ఉన్నాయి. ఈ నూతన క్రమములోని నిర్మాణములు ఆధునిక జీవులమైన మనకు వింతగా అనిపించవచ్చు గాని మోషే ఈ అధ్యాయములను మొదటిగా వ్రాసిన ఇజ్రాయేలీయుల అనుభవాలతో ఇవి చాలా సూటిగా మాట్లాడాయి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయము 9వ వచనం యొక్క సాహిత్య నిర్మాణమును మనము చూశాము కాబట్టి ఇప్పుడు 2వ ప్రశ్నను అడుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మోషే ఈ జలప్రళయ కథనమును మరియు దాని ద్వారా ఏర్పడిన నూతన క్రమమును గూర్చి ఎందుకు వ్రాశాడు? ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశము వైపుకు ఆయనను వెంబడించుచుండగా అతడు వారికి ఏ పాఠములను బోధించాడు? ప్రాచీన చరిత్రలోని ఈ కాలం యొక్క వాస్తవాలను ఇజ్రాయేలుకు తెలియపరచుటకు మోషే నోవహు జలప్రళయమును గూర్చి మరియు
నూతన క్రమమును గూర్చి వ్రాశాడు అనుటలో ఎలాంటి సందేహము లేదు. అయినను అతని మనస్సులో ఏమున్నదో సరిగా నిర్ధారించుటకు అతని నివేదిక చాలా వర్ణనాత్మకముగాను కొన్ని శీర్షికల మీద మాత్రమే దృష్టి పెట్టినదిగాను ఉన్నది. కేవలము మునుపటిని గూర్చి నివేదించుటకు మాత్రమే మోషే వ్రాయలేదుగాని తన దినములలోని ఇజ్రాయేలును నిర్దేశించుటకు కూడా వ్రాశాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములో ఉన్న 3 భాగములను చూస్తూ మోషే యొక్క ఉద్దేశమును విశదీకరిద్దాము. మొదటిగా జలప్రళయ కథనం యొక్క వాస్తవిక అర్థమును మనము పరీక్షిద్దాము. తరువాత నోవహు కుమారులను గూర్చి మోషే ఇచ్చిన నివేదికను చూద్దాము. చివరిగా ప్రాచీన చరిత్ర యొక్క చివరి భాగమైన బాబేలు పరాజయము యొక్క వాస్తవిక అంతర్భావాల మీద దృష్టి పెడదాము. నోవహు దినములలోని జలప్రళయమును తన కాలము నాటి ఇజ్రాయేలుతో ఎలా పోల్చాడో మొదట చూద్దాము. జలప్రళయ కథనమును మోషే ఎలా ఉపయోగించాడో వివేచించుటకే వృత్తాంతం యొక్క 2 కోణములను మనము చూద్దాము. మొదటిగా జలప్రళయము మరియు నిర్గమముకు మధ్య అతడు స్థాపించిన పోలికలు. రెండవదిగా ఇజ్రాయేలు కొరకు ఈ పోలికల యొక్క అంతర్భావములు. తన సొంత జీవితము మరియు పరిచర్యను ప్రతిబింబించున్నట్లు నోవహును గూర్చి వ్రాయుట ద్వారా మోషే జలప్రళయమునకు మరియు తన కాలమునకు మధ్య పోలికలను స్థాపించాడు. ఇప్పుడు స్పష్టముగా మోషే మరియు నోవహు జీవితముల మధ్య అనేక వ్యత్యాసములు ఉన్నాయి మరియు వీటిని మనము విసర్జించకూడదు. అయినను తన ఇజ్రాయేలీయ పాఠకులు నోవహును మోషేకు ముందు నడిచిన వానిగా లేక ఛాయగా చూచున్నట్లు అతడు ఉద్దేశపూర్వకముగా నోవహును గూర్చి వ్రాశాడని స్పష్టమవుతుంది. నోవహు మరియు మోషే మధ్య కనీసం 8 ప్రాముఖ్యమైన పోలికలు ఉన్నాయి. మొదటిగా హింస యొక్క ఉద్దేశము విషయములో మోషే తనకు మరియు నోవహుకు మధ్య పోలికను చూపాడు. లోకము హింసతో నిండి ఉండెను గనుక నోవహు కాలములోని జలప్రళయం సంభవించెనని ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనములో నుండి మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. నిర్గమకాండము 1-2 అధ్యాయములు స్పష్టము చేయుచున్నట్లు మోషే పొందిన పిలుపునకు ముందు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ప్రజలను చిత్రహింసలు పెట్టారు. ఐగుప్తు నుండి మోషే సాధించిన విమోచన ఇజ్రాయేలు ప్రజలు అనుభవించిన హింసకు ప్రతిస్పందనగా ఉన్నది. కాబట్టి హింస నుండి విమోచన కలిగించుట నోవహు మరియు మోషే చేసిన పని. మోషే ఓడ అను పదమును ఉపయోగించిన విధానములో 2వ పోలిక కనిపిస్తుంది. ఆదికాండము 6-9 అధ్యాయములలో నోవహు ఓడ కొరకు ఉపయోగించిన హెబ్రీ పదము తెవాహ్. ఆసక్తికరముగా తెవాహ్ అను పదమును మోషే తరువాత నిర్గమకాండము 2వ అధ్యాయము 3-4 వచనములలో మాత్రమే ఉపయోగించాడు. అక్కడ తన తల్లి తనను ఉంచిన బుట్టను అతడు ఓడ లేక తెవాహ్ అని పిలిచాడు. నోవహు ఓడ చాలా పెద్దది మరియు మోషే ఓడ చాలా చిన్నదైనప్పటికీ తాను మరియు నోవహు ఇరువురు ఒక ఓడ లేక తెవాహ్ ద్వారా జలమరణములను తప్పించుకున్నారని మోషే గుర్తించాడు. మూడవదిగా దైవిక నిబంధనల యొక్క ప్రాముఖ్యత కూడా నోవహు మోషేకు ముందు నడిచాడు అనే విషయమును స్థాపిస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్లు ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనము మరియు 9వ అధ్యాయం 11-17 వచనముల ప్రకారం మానవజాతి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తూ నోవహు దేవునితో నిబంధనలో పాలుపంచుకున్నాడు. అయితే మోషే ఇజ్రాయేలుకు చేసిన ప్రధానమైన సేవలలో ఒకటి దైవిక నిబంధనకు మధ్యవర్తిగా ఉండుట అని మనకు తెలుసు. నిర్గమకాండము 19-24 అధ్యాయములు చాలా చక్కగా తెలియజేయుచున్నట్లు వారు సినాయి పర్వతం యొద్దకు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలను యెహోవాతో ఒక విశేషమైన నిబంధనలోనికి నడిపించుటకు మోషే ఎన్నుకొనబడ్డాడు. నీటి ద్వారా తీర్పు యొక్క ప్రాముఖ్యత 2 పురుషుల మధ్య 4వ పోలికను స్థాపిస్తుంది. ఆదికాండము 6-9 అధ్యాయములలో భూమి మీద ఉన్న దుష్టులను నాశనము చేసిన జలప్రళయములో నోవహును మరియు అతని కుటుంబమును సురక్షితముగా ఉంచుట ద్వారా దేవుడు వారిని విమోచించాడు. ఇంచుమించు ఇదే విధముగా నిర్గమకాండము 13-15 అధ్యాయములు సెలవిచ్చుచున్నట్లు ఎర్ర సముద్రపు నీటి మధ్యలో నుండి ప్రయాణించుట ద్వారా మోషే ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. కానీ అవే నీరు ఐగుప్తు హింసకుల సైన్యమును నాశనము చేసింది. 5వదిగా నోవహు దినములలో మరియు మోషే దినములలో కూడా నీటిని తొలగించుటకు దేవుడు గాలిని పంపాడు. మనం ఇంతకుముందు చదివినట్లు ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం
నోవహు దినములలోని నీటిని తొలగించుటకు దేవుడు గాలిని పంపాడు. అదే విధముగా నిర్గమకాండం 14:21 ప్రకారం ఎర్ర సముద్రము యొద్ద యెహోవా బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. జంతువుల మీద పెట్టబడిన ఉద్ఘాటనలో 6వ పోలిక కనిపిస్తుంది. ఆదికాండం 6:19 సెలవిచ్చుచున్నట్లు ఓడలోనికి జంతువులను తీసుకుని రమ్మని దేవుడు నోవహును హెచ్చరించాడు. కనీసము 4 సార్లు నిర్గమకాండము ఐగుప్తులో నుండి ఇజ్రాయేలుతో వచ్చిన జంతువులను ప్రస్తావిస్తుంది. తన దినములలోని జంతువులను తీసుకుని రమ్మని దేవుడు నోవహును ఆజ్ఞాపించినట్లే వాగ్దాన దేశములోనికి జంతువులను తెమ్మని దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు. 7వదిగా దైవిక జ్ఞాపకము అను అంశము కూడా నోవహు మోషేలను కలుపుతుంది. ఆదికాండం 8:1 నోవహు దినములలో నీరు ఎగసినప్పుడు దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి అతని పక్షమున కార్యము చేశాడు. అతనిని జలప్రళయములో సురక్షితముగా ఉంచుతానని దేవుడు నోవహుతో నిబంధన చేశాడు కాబట్టి ఆయన నిబంధనను జ్ఞాపకముంచుకున్నాడు. ఇంచుమించు ఇదే విధముగా తాను నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించానని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. నిర్గమకాండము 6:5 దేవుడు మోషేతో అనిన మాటలను వినండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. దైవిక జ్ఞాపకము జలప్రళయములోను నిర్గమములోను ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. చివరిగా ప్రకృతి ఆశీర్వాదము కూడా నోవహును మోషేతో అనుబంధపరుస్తుంది. మానవాళికి ఉపయోగపడు స్థిరమైన నిలిచియుండు ప్రాకృతిక క్రమము ఉంటుంది అని దేవుడు వాగ్దానము చేసిన నూతన లోకములోనికి నోవహు మానవజాతిని తెచ్చాడు. ఇదే విధముగా వాగ్దాన భూమిలో ప్రకృతి స్థిరముగా ఉంటుంది అని, ఇంచుమించు అదే విధముగా ఉపయోగకరముగా ఉంటుంది అని మోషే ఇజ్రాయేలుకు తెలిపాడు. నోవహు మరియు మోషేకు మధ్య ఉన్న ఈ పోలికలను మనస్సులో ఉంచుకొని ఇజ్రాయేలు దేశమునకు ఈ సమాంతరతల యొక్క అంతర్భావములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మోషే ఈ పోలికలను ఎందుకు స్థాపించాడు? ఈ సాహిత్యం యొక్క వాస్తవిక అంతర్భావములను అర్థము చేసుకొనుటకు ఇజ్రాయేలు ప్రజలు మోషేపై ఘోరముగా తిరుగుబాటు చేసి అతని అధికారమును, నిర్గమము మరియు స్వాధీనమును గూర్చి అతడు కలిగి ఉండిన ప్రణాళికలోని జ్ఞానమును ప్రశ్నించారని మనము జ్ఞాపకము చేసుకోవాలి. తన పరిచర్యలో తాను ఎదుర్కొన్న ఈ సవాళ్లు మోషే తనను నోవహుతో పోల్చుకున్నట్లు పురికొల్పాయి. ఘోరమైన ప్రాచీన హింస నుండి మానవాళిని విడిపించుటకు మరియు గొప్ప ఆశీర్వాదము గల నూతన లోకములో మానవాళిని పునర్స్థాపించుటకు దేవుడి విమోచన జలప్రళయములో నోవహును వాడుకున్నాడు. ఇంచుమించు ఇదే విధముగా ఐగుప్తులోని ఘోరమైన హింస నుండి ఇజ్రాయేలును విడిపించుటకు మరియు ఇజ్రాయేలును వాగ్దాన భూమి అను నూతన లోకములోనికి నడిపించుటకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలు కొరకు మోషే యొక్క ఏర్పాటు నోవహు జలప్రళయమునకు ఎంత పోలిక కలిగి ఉన్నదంటే అది దేవుని హస్తము ద్వారా కలిగింది అనుటను ఎవరూ నిరాకరించలేరు. విమోచన జలప్రళయం యొక్క వాస్తవిక అర్థమును మనము చూశాము కాబట్టి ఆదికాండము 9:18 నుండి 10:32 నోవహు కుమారులను గూర్చి మోషే ఇచ్చిన నివేదికను మనము చూడవలసి ఉన్నది. అతడు వ్రాసిన ప్రాచీన చరిత్రలో మోషే ఈ సాహిత్యమును ఎందుకు చేర్చాడు? ఈ విషయములను ఇజ్రాయేలు దృష్టికి తీసుకువచ్చుటలో అతని ఉద్దేశ్యమేమిటి? మోషే నివేదికలోని ఈ భాగమును పరీక్షించుటకు మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా కనాను మీద అతడు పెట్టిన ప్రత్యేకమైన దృష్టి, రెండవదిగా సంఘర్షణను గూర్చిన అంశము, మూడవదిగా ఇజ్రాయేలు కొరకు ఈ ఉద్దేశ్యముల యొక్క అంతర్భావములు. మోషే కనాను మీద పెట్టిన దృష్టిని మొదటిగా చూద్దాము. నోవహు మద్యం మత్తులో నుండి లేచి హాము తనను అగౌరవపరిచాడని, షేమియాపేతులు అతనిని గౌరవించారని గుర్తించాడు. ఇప్పుడు నోవహు కోపముతో హామును శపించి ఇతర కుమారులను ఆశీర్వదించుట సమంజసముగానే అనిపిస్తుంది. కానీ అలా జరగలేదు. ఆదికాండము 9:25-27 నోవహు సెలవిచ్చిన మాటలను పూర్తిగా వినండి. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక,
కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఈ వాక్యభాగములో మనము చూచున్నట్లు షేము యాపేతు వారు చూపిన నీతిని బట్టి తగిన ప్రతిఫలమును పొందారు. కాని హామును గూర్చి అసలు ప్రస్తావించబడలేదు. బదులుగా హాము కుమారుడైన కనాను నోవహు యొక్క శాపమును పొందుకున్నాడు. ఈ వృత్తాంతమును మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే హాము తన సహోదరుల కంటే భిన్నమైన పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తుంది. క్లుప్తముగా హాము కనానుకు తండ్రి అను విషయము మినహా అతనిలో ఏ ప్రాముఖ్యత కూడా లేదు. ఈ కథనములో మోషే హామును గూర్చి వ్రాసిన విధానమును గమనించండి. 9వ అధ్యాయం 18వ వచనములో మనం ఇలా చదువుతాము: ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతనువారు. హాము కనానుకు తండ్రి. ఇదే గుర్తింపు 9వ అధ్యాయము 22వ వచనములో కూడా కనిపిస్తుంది. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి, అనేక విధాలుగా హాము ఈ వృత్తాంతములో వెనుకకు జారిపోతాడు మరియు అతని కుమారుడైన కనాను షేము యాపేతులతో ఆ స్థానమును భర్తీ చేస్తాడు. కనాను మీద మోషే ఉంచిన విశేషమైన ఉద్ఘాటనను దృష్టిలో ఉంచుకొని నోవహు కుమారులను గూర్చి అతడు వ్రాసిన విధానములోని 2వ అంశమును మనము చూద్దాము: జలప్రళయం తరువాత నూతన క్రమములో సంఘర్షణ. నోవహు కుమారులపై మోషే పెట్టిన ధ్యాసలో సంఘర్షణ అను అంశము ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ అంశమును ఆదమర్చుట అంటే ఈ వృత్తాంతములోని ముఖ్యమైన విషయమును మరచిపోవుటయే అవుతుంది. ఆదికాండము 9వ అధ్యాయము 25 నుండి 27 వచనాలలో కూడా సంఘర్షణ అను ఆలోచన కనిపిస్తుంది. కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఈ వాక్యభాగములో కనాను యొక్క శాపమును 3 సార్లు పునరావృతం చేయుట ద్వారా మోషే ఈ సంఘర్షణ యొక్క నిశ్చయతను ఎలా ఉద్ఘాటించాడో చూడండి. 25వ వచనములో కనాను దాసానుదాసుడుగా లేక అత్యంత నీచమైన దాసునిగా ఉంటాడని అతడు శపించాడు. 26వ వచనములో కనాను షేముకు దాసునిగా ఉంటాడని నోవహు ప్రవచించాడు. మరియు 27వ వచనములో కనాను యాపేదుకు కూడా బానిసగా ఉంటాడని మోషే తెలిపాడు. ఈ పునరావృతముల ద్వారా కనానును నిశ్చయముగా తన సహోదరులు స్వాధీనపరుచుకుంటారను సత్యమును మోషే ఉద్ఘాటించాడు. అంతేగాక ముఖ్యముగా షేము కనాను మీద జయము సాధించాడు అను విషయమును ఈ వచనములు తెలుపుచున్నవి అని గుర్తించుట చాలా ప్రాముఖ్యము. 27వ వచనములో యాపేతు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అను మాటలను కనాను తనకు దాసునిగా ఉండుటకు యాపేతు షేము యొక్క గుడారములలో నివసించవలెను అని అనువదిస్తే బాగుంటుంది. యాపేతు షేముతో కలిసి ఉన్నంత వరకే కనాను యాపేతుకు లోబడి ఉంటాడని నోవహు చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఫలితముగా కనానును లోపర్చుకొనుటకు షేము నాయకత్వం వహించాలని మోషే నమ్మాడు. కాబట్టి జలప్రళయము తరువాత నూతన క్రమములో ఒక ఊహించలేని నూతన విశేషమును మోషే స్థాపించాడని ఈ వాక్యభాగములో మనము చూస్తాము. మానవ భవిష్యత్తులో షేము వారసులు కనాను వారసులను లోపర్చుకొను ఒక నాటకీయమైన సంఘర్షణ జరుగుతుంది అని అతడు అర్థము చేసుకున్నాడు. మోషే కనాను మీద పెట్టిన దృష్టి మరియు సంఘర్షణ అను అంశము వెలుగులో పురాతన ఇజ్రాయేలు కొరకు నోవహు కుమారుల యొక్క వాస్తవిక అంతర్భావములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. జలప్రళయము తరువాత అతడు నమోదు చేసిన నూతన క్రమములో మోషే ఈ సన్నివేశములను ఎందుకు చేర్చాడు? మోషే నూతన క్రమమును ఈ విధముగా వర్ణించుటకు ఒక విశేషమైన కారణము ఉంది. షేము మరియు కనాను మధ్య ఉన్న సంఘర్షణ ఇజ్రాయేలియా పాఠకులతో సూటిగా మాట్లాడింది. ఇది వారి జీవితములలో ఒక ప్రాముఖ్యమైన కోణమును గురించి మాట్లాడింది. మోషే ఉద్దేశ్యమును అర్థము చేసుకున్నటకు మూలము ఆదికాండము 10వ అధ్యాయము 18-19 వచనాలలో కనిపిస్తుంది. కనాను వారసులలో కొందరిని గూర్చి వ్రాసిన తరువాత మోషే ఇలా వ్రాశాడు: తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను,
కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకు ఉన్నది. ఈ విశేషమైన భౌగోళిక ప్రాంతములు మోషే యొక్క ఇజ్రాయేలీయ పాఠకులకు సుపరిచితమైనవి. కనాను వారసులు లేక కనానీయులు ఉత్తరము నుండి దక్షిణ దిక్కు వరకు వ్యాపించిన సీదోను మరియు గాజా ప్రాంతములలో మరియు సొదొమ గొమొర్రా ప్రాంతముల వరకు స్థిరపడ్డారు. వాగ్దాన దేశములో స్థిరపడిన కనాను వారసులపై మోషే విశేషమైన దృష్టిని పెట్టాడు. దేవుని ద్వారా విశేషముగా పిలువబడిన షేము వారసుల దేశముగా ఇజ్రాయేలు ప్రజలు కనానీయుల దేశములోనికి ప్రవేశించి దానిని స్వాధీనము చేసుకోవాలి. కాబట్టి నోవహు కుమారులను గూర్చి మోషే ఇచ్చిన కథనము కేవలము మునుపు జరిగిన సంఘటనలను తెలియపరచుటకు మాత్రమే రూపొందించబడలేదని మనము చూస్తాము. దేవుడు ప్రాచీన చరిత్రలో నిర్ణయించిన విధముగా స్వాధీనపరుచుకొనుటకు ముందుకు సాగమని ఇజ్రాయేలును పురికొల్పుటకు మోషే ఇచ్చిన పిలుపునకు సందర్భముగా ఉండునట్లు ఇది రూపించబడింది. ఫలితముగా కనాను దేశమును స్వాధీనపరుచుకునే విషయములో మోషేను మునుపు ప్రతిఘటించిన ఇజ్రాయేలీయులు కేవలం మోషేను మాత్రమే ఎదురించలేదు. వాస్తవానికి వారు దేవుని ప్రణాళికను అనగా జలప్రళయము తరువాత లోకము కొరకు దేవుడు స్థాపించిన క్రమమును ప్రతిఘటించారు. జలప్రళయ కథనము మరియు నోవహు కుమారుల యొక్క కథనము వాస్తవిక ఇజ్రాయేలీయ పాఠకులకు ఏ విధముగా అనువర్తించబడినదో చూశాము గనుక ఇప్పుడు మన 3వ అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలో బాబేలు పరాజయమును గూర్చి వ్రాయుచున్నప్పుడు మోషే కలిగియుండిన వాస్తవిక ఉద్దేశము. బాబేలు పరాజయమును గూర్చిన వృత్తాంతమును ఇజ్రాయేలీయులు తమ జీవితములకు ఏ విధముగా అనువర్తించుకోవాలని మోషే కోరాడో గ్రహించుటకు ఈ వాక్య భాగములోని 3 విషయములను మనము చూద్దాము. మొదటిగా పట్టణమును మోషే వర్ణించిన విధానము, రెండవదిగా యెహోవా జయమును గూర్చి అతని వర్ణన, మూడవదిగా వారు వాగ్దాన దేశమునకు ప్రయాణించుచుండగా ఇజ్రాయేలీయుల కొరకు అంతర్భావములు. మొదటిగా పట్టణమును గూర్చిన వర్ణనను చూద్దాము. బాబేలు అని పిలువబడిన పట్టణము యొక్క పేరు తరువాత బబులోను అని పిలువబడిన పట్టణమునకు సాదృశ్యముగా ఉన్నదని మనము గమనించాలి. మోషే కాలము నాటికి బబులోను పట్టణము పురాతన పశ్చిమాసియాలో సుపరిచితమైన పట్టణముగా ఉండేది. అది అనేక సంవత్సరముల వరకు నాగరికతకు కేంద్రముగా ఉండేది మరియు దాని ఖ్యాతి బహుగా వ్యాపించింది. జలప్రళయము తరువాత బాబేలు అను స్థలమును గూర్చి మోషే వ్రాసినప్పుడు తన ఇజ్రాయేలీయ పాఠకులు వెంటనే ఈ స్థలమును గూర్చి గొప్ప పట్టణ కేంద్రము యొక్క ప్రాచీన ఆరంభముగా గుర్తించియుంటారు. ఈ గొప్ప ప్రాచీన పట్టణము మీద యెహోవా పొందిన జయమును మోషే వర్ణించిన విధానము ఆదికాండము 11వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలోని 2వ ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. ఈ వృత్తాంతములో అనేక చోట్ల బాబేలు నివాసుల యొక్క దృక్పథములను తన వాస్తవిక దృక్పథముతో వ్యత్యాసపరుస్తూ మోషే దేవుని జయము యొక్క వైభవమును కనుపరచాడు. ఉదాహరణకు చెదిరిపోవుట లేక హెబ్రీ భాషలో క్రియాపదమైన పుట్స్ అను పదమును మోషే ఉపయోగించిన విధానమును చూడండి. ఒకవైపున బాబేలు వాసులు తాము చెదిరిపోతామేమో అనే భయమును కలిగియుండిరి. వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండుటకు ఒక పట్టణమును కట్టారని 11వ అధ్యాయం 4వ వచనములో మనము కనుగొంటాము. కానీ దీనికి భిన్నముగా వారు ఏమి జరగకూడదని కోరారో దేవుడు దానినే చేశాడని మోషే 2 సార్లు నివేదించాడు. ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనములో మనం ఈ మాటలను చదువుతాము. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. మరొకసారి 11వ అధ్యాయం 9వ వచనములో మనం ఇలా చదువుతాము. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చాలాసార్లు పాత నిబంధనలో చెదిరిపోవుట అను పదమునకు యుద్ధములో చిత్తుగా ఓడిపోవుట అనే ఒక ప్రతికూల అర్థము ఉండేది. తమ విరోధులు వారిని ఓడించి వారు పారిపోవుచుండగా వారిని హతమార్చుచున్నప్పుడు ఓటమి పాలైన సైనికులు చెదిరిపోయేవారు. ఈ వృత్తాంతములో కూడా ఇదే అర్థము కనబడుతుంది. మోషే ఈ వృత్తాంతమును యెహోవా యొక్క అజేయమైన విజయముగా ప్రస్తుతించాడు. బాబేలు పట్టణము మీద యుద్ధము చేయుటకు మరియు పారిపోవచ్చున్న దాని నివాసులను భూమి అందంతటా చెదరగొట్టుటకు యెహోవా తన పరలోక సమూహములను పిలిచాడు. మోషే తన దృక్పథమును బాబేలు నివాసుల దృక్పథముతో వ్యత్యాసపరిచిన
మరొక మార్గము పట్టణము మరియు దాని గోపురము యొక్క పరిమాణమును గూర్చినదై ఉన్నది. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారం బాబేలు నివాసులు తమ దేవతలు నివసించు ఆకాశమును అంటూ గోపురమును కోరారు. అయితే మోషే ఈ ఆలోచనను ఎగతాళి చేశాడు. బదులుగా ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనములో అతడు ఇలా వ్రాశాడు: యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఇక్కడ దిగివచ్చెను అని అనువదించబడిన హెబ్రీ పదమైన యరద్కు ఈ వృత్తాంతములో ఒక విశేషమైన అర్థము ఉన్నది. దేవుడు కేవలం పట్టణము చూసి విడిచిపెట్టలేదు. ఆయన పట్టణములోనికి ఊరకనే రాలేదు కూడా. బదులుగా బాబేలు నివాసులు ఆకాశములను తాకు ఒక గోపురమును నిర్మించాలని ఆశించగా, పట్టణమును కేవలం చూడడానికే దేవుడు ఆకాశము నుండి దిగిరావలసి వచ్చిందని మోషే సూచించాడు. కాబట్టి బాబేలు నివాసుల యొక్క ఉద్దేశ్యమును మోషే ఎగతాళి చేశాడు. యెహోవా దృష్టిలో ఈ పట్టణము ఒక చిన్న ధూళి రేణువు వంటిది మాత్రమే. చివరిగా బాబేలు యొక్క పరాజయము మోషే ఈ పురాతన పట్టణం యొక్క ఖ్యాతిని అపహాస్యము చేయు విధముగా ఎలా చేసిందో మనము గమనించాలి. ఆ పట్టణములోని నివాసులు దానికి బాబేలు అనే పేరును పెట్టారు. మెసొపొతమియా భాషలలో బాబేలు అను పదమునకు దేవుని యొద్దకు ద్వారము అని అర్థము. వారు నిర్మిస్తున్న జిగ్గురాట్ లేక ఆలయము దేవతల యొద్దకు ద్వారముగా ఉన్నదని, ఆకాశముల శక్తుల ద్వారా భద్రపరచబడినట్లు వారు నమ్మారని ఈ పేరు తెలియపరుస్తుంది. అయితే పట్టణం యొక్క పేరు విషయములో మోషే మరొక దృక్కోణమును కలిగి ఉండెను. యెహోవా బాబేలును చిత్తుగా ఓడించాడు కాబట్టి ఆ పట్టణము నిశ్చయముగా దేవుని యొద్దకు ద్వారము కాదు. కాబట్టి ఆ పేరునకు అర్థం ఏమిటి? మోషే ఇచ్చిన ఒక అపహాస్యపు జవాబును ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనములో చూస్తాము. దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. ఈ వచనములో మోషే యొక్క అపహాస్యమును అర్థము చేసుకునుటకు అతడు 2 హెబ్రీ పదముల యొక్క ధ్వనులను ఏ విధముగా ఉపయోగించాడో మనము గ్రహించాలి. మొదటిగా అతడు అంటాడు, దానికి బాబేలు అను పేరు అందుకే పెట్టారు. బాబేలు అను మాటకు హెబ్రీ పదము బాబేల్. ఇది ఆ స్థలము యొక్క మెసొపొతమియా పేరునకు హెబ్రీ వెర్షన్ అయ్యున్నది. దేవుడు అక్కడ మానవ భాషను తారుమారు చేశాడు కాబట్టి పట్టణమునకు ఆ పేరు పెట్టబడినదని మోషే వివరించాడు. తారుమారు అని అనువదించబడిన హెబ్రీ పదము బలాల్. ఇది బాబేలను హెబ్రీ పదములానే వినబడుతుంది గాని మోషే ఇక్కడ కొంత అపహాస్యమును జోడించాడు. ఆ పురాతన పట్టణము బాబేలు అని పిలువబడుటకు అసలు కారణం బలాల్ లేక అక్కడ జరిగిన తారుమారు అని అతడు దానిని ధిక్కరించాడు. కాబట్టి అది దేవుని యొద్దకు ద్వారమయ్యున్నందువలన కాదుగాని అది తారుమారు అనగా సర్వలోకము తారుమారు చేయబడిన స్థలము కాబట్టి మోషే దృష్టికోణములో బాబేలు అను పేరు ఈ స్థలమునకు తగినదే. ఈ అపహాస్యము ద్వారా తన దినములలో బాబేలుకు ఉన్న గొప్ప ఖ్యాతిని మోషే బొత్తిగా కించపరిచాడు. ప్రాచీన చరిత్రలోని మహా గొప్ప పట్టణమును అపహాస్యము పాలు చేసిన తమ దేవుడైన యెహోవా యొక్క విజయమును గూర్చి వివరిస్తూ అతడు ఇజ్రాయేలీయులను ఒక ఆనందభరితమైన నవ్వులోనికి నడిపించాడు. పట్టణము మరియు యెహోవా యొక్క జయమును దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశము వైపుకు పయనించుచుండగా వారి జీవితములకు ఈ వృత్తాంతం యొక్క అంతర్భావములను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. మనకు తెలిసిన విధముగానే కాదేషు బర్నేయాలో మోషే కనానులోనికి వేగుల వారిని పంపగా వారు ఒక చెడ్డ సాక్ష్యమును తెచ్చారు. కనానులోని శక్తులు మహా గొప్పవిగా ఉన్నందున ఇజ్రాయేలు కనాను దేశమును స్వాధీనపరుచుకొనలేదని వారు తెలియజేశారు. ఫలితముగా ఇజ్రాయేలీయులు స్వాధీనపరుచుకొను పనిని నిలిపివేసి తదుపరి 40 సంవత్సరములను అరణ్యములో తిరుగుచూ గడిపారు. తరువాత తరము వారు పెద్దవారైన తరువాత మాత్రమే మోషే ఇజ్రాయేలును కనాను వైపుకు మరొకసారి నడిపించగలిగాడు. ఈ చెడ్డ సాక్ష్యముల యొక్క ఒక కోణము ప్రాచీన బాబేలు పొందిన పరాజయం యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునుటలో తోడ్పడుతుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 28వ వచనములో నివేదించబడినట్లు కనాను పట్టణములను గూర్చి వేగులవారు ఏమి చెప్పారో వినండి. అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతోనున్నవి. దురదృష్టవశాత్తు ఈ వచనం యొక్క అనేక ఆధునిక అనువాదములు కనాను పట్టణములను గూర్చిన ఈ వర్ణన మరియు బాబేలు గోపురమును గూర్చిన వర్ణనకు మధ్య పోలికను వెలికితీయుటలో విఫలమవుతాయి. వేగులవారు ఆకాశమునంటు ప్రాకారములను గూర్చి మాట్లాడినప్పుడు
ఆకాశము అను మాట కొరకు ఉపయోగించిన హెబ్రీ పదము షమాయిం. ఇది చాలాసార్లు పరలోకం అని అనువదించబడుతుంది. వాస్తవానికి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనములో ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము అని బాబేలు గోపురము వర్ణించబడినప్పుడు ఉపయోగించబడిన అదే పదము ఇక్కడ ఉపయోగించబడింది. ఈ రెండు సందర్భాలలో పట్టణములు ఆకాశమునంటున్నంత ప్రాకారములు కలిగినవి కాబట్టి అవి జయించజాలనివి అనే అర్థము ఇవ్వబడింది. ఈ విధంగా మోషే ప్రాచీన పట్టణమైన బాబేలు మరియు కనాను పట్టణములకు మధ్య ఒక పోలికను చూపాడు. బాబేలు గోపురమును కట్టిన ప్రజలు తమ జిగురాట్ లేక ఆలయము ఆకాశమును తాకింది అని అనుకున్న విధముగానే కనాను పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారములు ఆకాశమును తాకాయని ఇజ్రాయేలీయులు తలంచారు. బాబేలు పట్టణము మరియు కనాను పట్టణముల మధ్య ఉన్న ఈ పోలిక మోషే యొక్క ఉద్దేశమును వెలుగులోనికి తెస్తుంది. సులువుగా చెబితే ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఉన్న కనాను పట్టణములు ఆకాశమును తాకినట్లు అనిపించాయి, కానీ అవి యెహోవా శక్తికి ఏమాత్రమునూ సరిపోల్చబడినవిగా లేవు. ప్రాచీన దినములలో దాని గోపురము యొక్క శిఖరము ఆకాశమనంటు విధముగా ఉండాలని తలంచిన మానవాళికి తెలిసిన మహాగొప్ప పట్టణమునకు విరోధముగా యెహోవా లేచాడు. అయినను కనాను పట్టణములన్నిటిలో గొప్పదైన ఈ ప్రాచీన పట్టణమును యెహోవా నాశనము చేశాడు. ప్రాచీన జలప్రళయం తరువాత దేవుడు మానవ జాతిని ఒక నూతన క్రమములోనికి నడిపిన విధముగానే ఆయన ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించాడు. షేము మరియు కనాను మధ్య దేవుడు సంఘర్షణను నిర్ధారించిన విధముగానే మోషే ఇజ్రాయేలును కనానీయుల భూమి వైపుకు నడిపించాడు. మరియు దేవుడు మహాపట్టణమైన బాబేలును జయించిన విధముగానే ఆయన శీఘ్రమే ఇజ్రాయేలుకు కనాను పట్టణముల మీద జయమును ఇవ్వబోవుచుండెను. ప్రాచీన చరిత్రలోని ఈ అధ్యాయములలో మోషే వెనుక వాగ్దాన దేశమునకు నడుచుట అంటే సరియైన దిశలో నడుచుటయే అని ఇజ్రాయేలు ప్రజలు అర్థము చేసుకుని ఉంటారు. ఇప్పటి వరకు ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ అధ్యాయం 9వ వచనములో మోషే ఇచ్చిన నివేదిక యొక్క సాహిత్య నిర్మాణమును మరియు వాస్తవిక అర్థమును మనము చూశాము. ఇప్పుడు మనము 3వ ప్రశ్నను అడుగుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ సాహిత్యమును మన నేటి జీవితములకు అనువర్తించుకొనగల కొన్ని మార్గములు ఏవి? మనం ఇంతకుముందు చేసినట్లే ఆధునిక అనువర్తనకు సంబంధించిన ప్రశ్నను క్రీస్తు రాజ్యం యొక్క 3 దశలను క్రొత్త నిబంధన వర్ణించు విధానమును అనుసరిస్తూ చూద్దాము. విమోచన జలప్రళయం మరియు ఫలితంగా ఏర్పడిన నూతన క్రమము క్రీస్తు యొక్క మొదటి రాకడలో రాజ్యం యొక్క ఆరంభమునకు ఎలా అనువర్తించబడతాయో మొదట చూద్దాము. తరువాత ఈ విషయములు సంఘ చరిత్ర అంతటిలో రాజ్యం యొక్క కొనసాగింపుకు ఏ విధముగా అనువర్తించబడతాయో చూద్దాము. చివరిగా ప్రాచీన చరిత్రలోని ఈ భాగమును క్రొత్త నిబంధన క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు కలుగు రాజ్య నెరవేర్పుకు ఏ విధముగా అనువర్తిస్తుందో పరీక్షిద్దాము. మోషే వ్రాసిన ప్రాచీన చరిత్ర యొక్క చివరి అధ్యాయములను మనము ఈ విధముగా పరీక్షించుచుండగా మోషే ఇజ్రాయేలు కొరకు కలిగియుండిన వాస్తవిక ఉద్దేశ్యమును క్రొత్త నిబంధన క్రీస్తు రాజ్యం యొక్క 3 దశలకు అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఆయన చేసిన కార్యములకు అన్వయిస్తుంది అని మనము కనుగొంటాము. క్రీస్తు యొక్క మొదటి రాకడ వెలుగులో క్రొత్త నిబంధన ఈ అంశములను ఏ విధముగా గుర్తిస్తుందో మొదట చూద్దాము. రాజ్యం యొక్క ఆరంభములో ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములో మోషే ఉద్ఘాటించిన అంశములకు అనుగుణంగా ఉన్న విధముగా క్రీస్తు తన ప్రజల కొరకు గొప్ప రక్షణను సంపాదించాడు. ఈ సంబంధమును మనము కనీసము 2 విధాలుగా చూడవచ్చు: క్రీస్తు మధ్యవర్తిత్వం వహించిన నిబంధన మరియు ఆయన సాధించిన విజయం. ఒకవైపున తన ప్రజలను దేవుని తీర్పు నుండి విమోచించిన నిబంధన ద్వారా క్రీస్తు తన ప్రజలకు విమోచనను తెచ్చాడు. మనం ఇంతకుముందు చూసినట్లు నిబంధనకు మధ్యవర్తిగా నోవహు ఒక విశేషమైన పాత్రను పోషించాడు మరియు తన పరిచర్యను గూర్చి ఇజ్రాయేలుకు వివరించుచున్నప్పుడు మోషే ఈ సత్యమును వారికి జ్ఞాపకము చేశాడు. ఇదే విధముగా భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు నూతన నిబంధనకు మధ్యవర్తిత్వం వహించాడు కాబట్టి క్రీస్తు మన విమోచకుడు అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. చాలాసార్లు దేవుని ప్రజలు దైవిక తీర్పులో ఉన్నప్పుడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు అని గ్రహించుటలో క్రైస్తవులు విఫలమవుతారు. ఇజ్రాయేలు అంత అఘోరముగా పాత నిబంధనలను ఉల్లంఘించినది కాబట్టి క్రీస్తు పూర్వము 586లో బబులోనీయులు యెరూషలేమును నాశనము చేశారు మరియు ఇజ్రాయేలు అన్యరాజ్య ఆధిపత్యము నుండి ఎన్నడూ పూర్తిగా కోలుకోలేదు.
కానీ భవిష్యత్తులో నూతన నిబంధనను స్థాపించుట ద్వారా దేవుడు ప్రజలను చెర అను అగ్నిలో నుండి విమోచిస్తాడని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో ప్రవక్త ఇలా ప్రకటించాడు: ఇదిగో, నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. చాలామంది క్రైస్తవులకు తెలిసినట్లుగానే ఈ నూతన నిబంధనకు మధ్యవర్తిగా యేసు ఈ భూమి మీదకి వచ్చాడని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అంతిమ భోజనము యొద్ద తన శిష్యులతో మాట్లాడినప్పుడు యేసు తన పాత్రను స్వయంగా గుర్తించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనములో మనము చదువునట్లు ఆయన వారితో ఇలా అన్నాడు: ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. దైవిక నిబంధన యొక్క మధ్యవర్తిగా నోవహు తీర్పులో నుండి విడిపించిన విధముగానే రాజ్యము యొక్క ఆరంభములో యేసు తాను శిలువ మీద కార్చిన రక్తము ద్వారా నూతన నిబంధనకు మధ్యవర్తిగా ఉండి తనను నమ్మిన వారిని విడిపించాడని మనము చూస్తాము. నూతన నిబంధనను తెచ్చుటతో పాటుగా యేసు యొక్క భూలోక పరిచర్య పరిశుద్ధ యుద్ధములో జయము అను అంశమును నెరవేర్చింది. జలప్రళయము తరువాత నూతన క్రమములో భాగముగా మోషే పరిశుద్ధ యుద్ధము అనే అంశము మీద దృష్టి పెట్టాడు. కనానును స్వాధీనపరుచుకునుటకు ఇజ్రాయేలు ముందుకు సాగాలని లోకము యొక్క నూతన క్రమము కోరిందని అతడు స్థాపించాడు మరియు వారికి గొప్ప జయము కలుగుతుంది అనే నిశ్చయతను ఇచ్చాడు. పోల్చి చూస్తే రాజ్యం యొక్క ఆరంభములో క్రీస్తు పొందిన విజయమును గూర్చి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో పౌలు వర్ణించిన విధానమును వినండి: ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచెను. ఇక్కడ మనము చూచుచున్నట్లు మొదటి రాకడలో యేసు సాధించిన విజయము రాజకీయమైనది కాదుగాని ఆత్మీయమైనది. యేసు మరణ పునరుద్ధానములు ఆయన దినములలో లోకమును ఏలుబడి చేసిన దుష్టశక్తులు మరియు ఆత్మీయ అధికారముల యొక్క పరాజయమును ఆరంభించాయి. యెహోవా ప్రాచీన పట్టణమైన బాబేలును అపహాస్యము చేసినట్లు, తరువాత కనానులోని గొప్ప పట్టణములను నాశనము చేసినట్లు ఆయన విమోచన కార్యము వాటిని బహిరంగముగా అపహాస్యము చేసింది. ఈ భావనలో తన నూతన నిబంధన ద్వారా యేసు జయమును మాత్రమే పొందలేదు గాని తన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన ఆత్మీయ చీకటి శక్తుల మీద విజయమును కూడా పొందాడు. క్రీస్తు అనుచరులు క్రీస్తు యొక్క భూలోక పరిచర్యను ఆదికాండములో చాలా కాలం క్రితం వాగ్దానము చేయబడిన అంతిమ విజయమునకు ఆరంభముగా గుర్తిస్తారు. మనము ఊహించు విధముగానే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయము 9వ వచనములోని అంశములను క్రొత్త నిబంధన కేవలం క్రీస్తు యొక్క మొదటి రాకడకు మాత్రమే అనువర్తించదు. అవి నేడు మనము నివసించుచున్న కాలమైన రాజ్యము యొక్క కొనసాగింపునకు కూడా అనువర్తించబడతాయి. క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడలకు మధ్య ఉన్న కాలమును క్రొత్త నిబంధన మోషే ప్రాచీన చరిత్రలోని చివరి అధ్యాయములకు కనీసము 2 విధాలుగా అనువర్తిస్తుంది. ఈ దృక్కోణములు క్రైస్తవ జీవితములోని బాప్తిస్మము మరియు ఆత్మీయ యుద్ధం యొక్క ప్రాముఖ్యతతో సూటిగా అనుబంధము కలిగి ఉన్నాయి. మనము ఈ యుగములో క్రైస్తవ జీవితమును జీవించుచుండగా నోవహు జలప్రళయం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆ జలప్రళయము తరువాత ఏర్పరచబడిన నూతన క్రమమును కనుగొంటాము. ప్రత్యేకముగా ఒక క్రొత్త నిబంధన వాక్య భాగము నోవహు దినములలోని జలప్రళయమునకు పోలికగా బాప్తిస్మమును వర్ణిస్తుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20 నుండి 22 వచనాలలో అపోస్తలుడైన పేతురు వ్రాసిన మాటలను వినండి: దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఈ అసాధారణమైన వాక్య భాగములో రాజ్యం యొక్క కొనసాగింపులో ప్రతి వ్యక్తి యొక్క రక్షణ అనుభవమును పేతురు నోవహు దినములలోని జలప్రళయముతో సూటిగా పోల్చాడు. నోవహు మరియు అతని కుటుంబము నీటి ద్వారా రక్షింపబడిరి అని తెలియజేస్తూ అతడు ఆరంభించాడు. నీటిలో నుండి వారు పొందిన విమోచన
మానవాళి నూతనపరచబడిన ఆశీర్వాద లోకములోనికి ప్రవేశించుటకు ఒక మార్గమును తెరిచింది. బాప్తిస్మము మీద దృష్టి పెట్టుట ద్వారా నోవహు జలప్రళయం మరియు క్రైస్తవ జీవితమునకు మధ్య పేతురు ఒక సూటైన అనుబంధమును స్థాపించాడని కూడా గమనించండి. నోవహు దినములలోని నీరు క్రైస్తవ బాప్తిస్మములోని నీటికి చిహ్నముగా ఉన్నాయి లేక ఎదురు చూశాయి అని అతడు చెప్పాడు. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూసినట్లు మోషే ఎర్ర సముద్రము గుండా వెళ్ళుట ఐగుప్తు బానిసత్వమును తీసివేసి ఇజ్రాయేలు దేశమునకు నూతన ఆరంభమును కలిగించినట్లే నోవహు దినములలోని నీరు లోకములోని ఘోరమైన భ్రష్టత్వమును శుద్ధిచేసి నూతన ఆరంభమునకు మార్గమును తెరిచింది. ఇదే విధముగా బాప్తిస్మములోని నీరు విశ్వాసుల పాపములను కడిగి క్రీస్తులో నిత్యజీవము అను నూతన ఆరంభమును అనుగ్రహిస్తుంది. బాప్తిస్మము దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని గూర్చిన ప్రతిజ్ఞ అను భావనలోనే రక్షిస్తుంది అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము తెలియజేస్తుంది అని గుర్తించుటలో మనము జాగ్రత్త వహించాలి. మరొక మాటలో బాప్తిస్మము సమయములో కేవలం నీటితో కడుగుకొనుట మాత్రమే ఎవరినీ రక్షించలేదు. బదులుగా బాప్తిస్మము క్షమించబడిన హృదయము చేయు ప్రతిజ్ఞగా మరియు క్రీస్తునందు విశ్వాసము ద్వారా పాపము నుండి శుద్ధీకరణగా మాత్రమే రక్షణకు చిహ్నముగా ఉన్నది. కాబట్టి నోవహు జలప్రళయములో నుండి నూతన లోకములోనికి తేబడిన విధముగానే రక్షింపబడు విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చిన ప్రతిసారి అతడు లేక ఆమె బాప్తిస్మమును శుద్ధీకరణ నీటిలో నుండి నూతన జీవితములోనికి నడిపించబడతారు అని ఉద్ఘాటిస్తూ నోవహు దినములలోని విమోచన జలప్రళయమును క్రొత్త నిబంధన రాజ్యం యొక్క కొనసాగింపుకు అన్వయిస్తుంది. అయితే మనం ఇంతకుముందు చూసినట్లు నోవహు దినములలోని నీరు మానవాళిని పరిశుద్ధ యుద్ధములోనికి నడిపింది అని మోషే యొక్క ప్రాచీన చరిత్ర సూచిస్తుంది. కనానును స్వాధీనపరుచుకునుటకు ముందుకు సాగుతూ ఇజ్రాయేలు ఈ నూతన క్రమమును అనుసరించాలని ప్రోత్సహించుటకు మోషే ఈ సత్యమును ఉద్ఘాటించాడు. అదేవిధముగా ప్రతి విశ్వాసి ఎదుర్కొను ఆత్మీయ యుద్ధమును వర్ణిస్తూ క్రొత్త నిబంధన ఈ బోధను రాజ్యం యొక్క కొనసాగింపుకు అనువర్తిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలలో పౌలు ఈ విషయమును గూర్చి మాట్లాడుతున్న విధమును చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. క్రైస్తవులు నేడు దుష్టత్వముతో యుద్ధము చేయుచున్నారని ఇది మరియు ఇతర క్రొత్త నిబంధన వాక్య భాగములు స్పష్టముగా బోధించుచున్నవి. దురదృష్టవశాత్తు మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు కనానును స్వాధీనపరుచుకునుటలో విఫలమైనట్లు నేడు అనేక మంది క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితాలలోని ఈ కోణములను హత్తుకొనుటలో విఫలమవుతారు. కాని క్రొత్త నిబంధన దృష్టికోణము చాలా స్పష్టముగా ఉన్నది. ఆ ఆత్మీయ యుద్ధములో మనము పాలు పంచుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో పౌలు చెబుతున్నట్లు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటే ఆత్మీయ యుద్ధములో జయమును పొందుతాము. జలప్రళయము ద్వారా నోవహు విమోచనను మరియు బాప్తిస్మము ద్వారా మనము పొందిన విమోచనను క్రొత్త నిబంధన పోల్చున్నట్లే ప్రాచీన లోకము యుద్ధము చేయుటకు ఇవ్వబడినట్లే క్రైస్తవ బాప్తిస్మము ద్వారా మన జీవితములలో అనుదినము ఆత్మీయ యుద్ధమును చేయుటకు మనము ఇవ్వబడితిమి అని మనము చూశాము. ప్రాచీన చరిత్రలోని చివరి అధ్యాయములను క్రొత్త నిబంధన రాజ్యము యొక్క ఆరంభము మరియు కొనసాగింపుకు అనువర్తించిన విధానము వెలుగులో రాజ్యం యొక్క నెరవేర్పు కూడా నోవహు జలప్రళయము మరియు నూతన ప్రాచీన క్రమములోని యుద్ధము దృష్ట్యా వర్ణించబడింది అని కనుగొనుట ఆశ్చర్యమును కలిగించదు. మహిమలో క్రీస్తు యొక్క రాకడను అంతిమ ఉపద్రవము మరియు అంతిమ యుద్ధము అని వర్ణించుట ద్వారా క్రొత్త నిబంధన రచయితలు ఈ పోలికలను చేశారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయములో నోవహు కాలములోని ప్రాచీన జలప్రళయమునకు మరియు మహిమలో క్రీస్తు యొక్క రాకడకు మధ్య ఒక స్పష్టమైన అనుబంధమును చూస్తాము. 3-6 వచనములలో పేతురు తన చర్చను ఆరంభించిన విధానమును వినండి.
అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఈ వాక్యభాగములో యేసు తిరిగిరాడు అని చెప్పుటకు ప్రకృతి క్రమములోని సమాభావమును ఎత్తిచూపి ఎగతాళి చేయువారిని పేతురు సరిచేశాడు. సృష్టికాలము నుండి సమస్తము ఒకే విధముగా ఉండెను అని వారు నమ్మారు. దేవుడు దానిని ఆరంభములో చేసిన విధానములో నుండి లోకముకు ఏదీ కూడా అంతరాయము కలిగించలేదు, మరియు ఏదీ కూడా ఎన్నడూ మారలేదు, కాబట్టి ఇక ఏదీ కూడా మార్పు చెందదు అని వారు నమ్మారు. కానీ ఇది తప్పు అని రుజువు చేయుటకు పేతురు మోషే వ్రాసిన నోవహు జలప్రళయ వృత్తాంతమును జ్ఞాపకము చేశాడు. దేవుడు ఆదియందు లోకమును నీటిలో నుండి సృజించాడు, కాని నోవహు దినములలో లోకము జలప్రళయము ద్వారా నాశనము చేయబడింది. లోక చరిత్రలో ఒక పెద్ద ఉపద్రవము సంభవించింది. నోవహు దినములలో దేవుడు జోక్యం చేసుకుని లోకమును నాశనము చేశాడు. అయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో పేతురు ఇచ్చిన ముగింపును చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. సులువుగా చెబితే జలప్రళయము ద్వారా ప్రాచీన లోకము ముగింపునకు వచ్చినట్లే ప్రస్తుత ఆకాశములు మరియు భూమి కూడా తీర్పులో క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ముగించబడతాయని పేతురు వాదించాడు. ఈసారి స్పష్టముగా తీర్పు అగ్ని ద్వారా కలుగుతుంది గాని నీటి ద్వారా కాదు. కాని దేవుడు చివరిసారిగా లోకములోని పాపమునకు విరోధముగా పోరాడుటకు నిర్ణయించుకున్నప్పుడు ప్రాచీన జలప్రళయము వలనే అది ఒక గొప్ప సార్వత్రిక నాశనము ద్వారా కలుగుతుంది అని మనము నిశ్చయతతో చెప్పవచ్చు. ఈ విధముగా నోవహు జలప్రళయము దృష్ట్యా క్రీస్తు యొక్క రాకడను చూడమని క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది. నోవహు దినములలో గొప్ప సార్వత్రిక ఉపద్రవము ద్వారా దుష్టులు తీర్పు పొంది భూమి మీద నుండి తొలగించబడ్డారు. మరింత ఎక్కువ పరిమాణములో క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు మనకు తెలిసిన ఈ లోకమును పూర్తిగా ధ్వంసము చేయు ఒక ఉపద్రవము కలుగుతుంది. దుష్టులు భూమి మీద నుండి తొలగించబడతారు మరియు క్రీస్తును అనుసరించువారు వైభవవంతమైన నిత్యమైన నూతన ఆకాశములు మరియు భూమిలోనికి చేర్చబడతారు. అయితే మనం ఇంతకుముందు చూసినట్లు ప్రాచీన చరిత్రలో నోవహు జలప్రళయము తరువాత దేవుని ప్రజలు మరియు దేవుని విరోధులకు మధ్య సంఘర్షణ మరియు యుద్ధము జరిగాయి. ఈ అంశము వరుసలోనే క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క రాకను అంతిమ సార్వత్రిక యుద్ధము అని వర్ణిస్తుంది. క్రీస్తు రాకడను గూర్చి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి 16 వచనాలలో యోహాను ఈ క్రింది విధముగా వర్ణిస్తున్నాడు. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడి ఉన్నది. అంత్యదినముల దర్శనము కొరకు ఉపయోగించు అమోఘమైన భాషలో క్రీస్తు యొక్క రాకడ ఒక సార్వత్రిక యుద్ధముగా ఉంటుంది అని, అప్పుడు క్రీస్తు స్వయంగా ప్రత్యక్షమై
తన విరోధులను నాశనము చేస్తాడు అని యోహాను ప్రకటించాడు. రక్షణ కొరకు క్రీస్తుయందు విశ్వాసముంచిన వారికి నిత్య విజయము యొక్క మహిమ కలుగుతుంది. కానీ ఆయనను తిరస్కరించిన వారికి తీర్పు మరియు నాశనము కలుగుతాయి. కాబట్టి క్రొత్త నిబంధన క్రీస్తు రాజ్యం యొక్క నెరవేర్పును, దుష్టత్వం మీద దేవుని విజయమునకు అంతిమ అనుభవముగా గుర్తిస్తుందని మనము చూస్తాము. తన శత్రువులందరికీ విరోధముగా తన రాజ్యమును స్థాపించుటకు దేవుడు నిశ్చయించుకున్నాడు. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు ఈ దైవిక ఉద్దేశము పూర్తిగా నెరవేర్చబడుతుంది. దుష్టులు నాశనము చేయబడతారు మరియు క్రీస్తులో దేవుని ప్రజలు నూతన ఆకాశము మరియు నూతన భూమిలో నిత్య విజయమును, సమాధానమును అనుభవిస్తారు. ఈ పాఠములో మనము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయము 9వ వచనం వరకు చూశాము. లేఖనములోని ఈ భాగములో మోషే ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశము వైపుకు నడిపించుచుండగా వారికి అతడు సరి అయిన దిశను బయలుపరిచాడు. ఈ అధ్యాయముల యొక్క సాహిత్య నిర్మాణమును మరియు కనానును స్వాధీనపరుచుకొనుటకు నిశ్చయతతో ముందుకు సాగునట్లు ఇజ్రాయేలును ప్రోత్సహించుటకు మోషే వాటిని ఎలా రూపొందించాడో మనము చూశాము. మరియు క్రొత్త నిబంధన ఈ అంశములను క్రీస్తు రాజ్యం యొక్క 3 దశలకు ఎలా అనువర్తిస్తుందో కూడా మనము చూశాము. పతనమైన లోకములో క్రీస్తు కొరకు జీవించు సంఘర్షణలను, సవాళ్లను మనము ఎదుర్కొనుచుండగా చాలా కాలం క్రితం మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సందేశమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. నోవహు ద్వారా దేవుడు ప్రాచీన లోకమును విమోచించినట్లే క్రీస్తులో దేవుడు మనలను పాప బానిసత్వము నుండి విమోచించాడు. అయితే క్రీస్తు తన ప్రజల కొరకు తెచ్చు అంతిమ విజయము కొరకు మనము ఎదురుచూచుచుండగా సంఘర్షణ మరియు శ్రమలను ఎదుర్కొనవలసిన మార్గములను ఆయన మన ఎదుట ఉంచాడు. అప్పటి వరకు మనము నివసించుచున్న లోకము పూర్ణమైనది కాదని మనకు తెలుసు. కాని లోకము కొరకు క్రీస్తు చేయుచున్న ఆత్మీయ యుద్ధములో ఆయనను అనుసరించుట సరి అయిన దిశలో ప్రయాణించుట అయ్యున్నదనే నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు.